మీరు నమ్మరు, ఇక్కడ మీరు చూసే మోడల్ అయితే చాలా అదిరిపోయిందండి. ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ సింపుల్ అండి. అండ్ చాలా యూనిక్ మోడల్ అనమాట. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి స్కాలప్స్ ఇచ్చాను కదా, అది ఆర్మ్స్ డౌన్ వరకు కూడా వెళ్తుందనమాట. అండ్ మధ్యలో చిన్న బార్డర్ ఇచ్చాను. అండ్ మనకి కింద పార్ట్ చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ అనేది 2 మాత్రమే వస్తాయన్నమాట. ఏదైతే మనకి డాట్స్ ఉంటాయో బాడీ పార్ట్కి, దాని కింద ఇటొకటి ఇటొకటి అనమాట. అంటే 2 సైడ్స్ 2 ఫ్రిల్స్ వస్తాయి అంతే. అది కూడా బిస్కెట్ కుర్చీలు అంటారు కదా, ఆ టైప్ అనమాట. లోపలికి ఉంటుంది. ఇదైతే చాలా ట్రెండింగ్ మోడలేనండి. చాలామంది పట్టు శారీస్కి ఇలా డిజైన్ చేశారు. సో నేనైతే దీన్ని ఇలాగా ఈ శారీకి, మహేశ్వరి సిల్క్ శారీకి డిజైన్ చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట స్లీవ్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్గా ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. నేను చెప్పాను కదండి, శారీ అయితే 2 కట్స్ అని చెప్పేసి. ఒక కట్ అనమాట, ఇది అరౌండ్ 3 మీటర్స్ ఉంది. దీన్ని నేను బార్డర్ సెపరేట్ చేసేస్తున్నాను. 2 సైడ్స్ కూడా, ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది అండ్ అలాగే ఇంకొక సైడ్ చిన్న బార్డర్ ఉంది. కంప్లీట్గా ఈ ఫ్యాబ్రిక్లోనే, అంటే ఇక్కడున్న ఒక పీస్లోనే నేను డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకొక పీస్ వచ్చేసి 2.5 ఉందన్నమాట. సో ఆ 2.5ని కూడా నేను ఏంటంటే దుపట్టాకి సపరేట్ చేస్తున్నాను. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే నేను ఒక సైడ్ బిగ్ బార్డర్ని తీసేస్తున్నాను కదా, అండ్ చిన్న సైడ్ కూడా బార్డర్ తీసేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసే డిఫరెంట్ కలర్ది వచ్చింది కదా, వైన్ కలర్ది, అది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. అది కూడా తీసేస్తున్నాను నేను. అదేం యూజ్ అవ్వదండి అసలు డ్రెస్లో. సో మనకి అది వేస్ట్ అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మొత్తం కంప్లీట్గా కటింగ్ అంతా కూడా నీట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఎందుకంటే 2 కలిపి పెడుతుంటే, స్టిచ్చింగ్ కటింగ్ 2 కలిపి పెడుతుంటే అంత బాగా అర్థం కాదని చెప్పేసి కొంచెం డీటెయిల్గా చెప్దామని చెప్పేసి నేను సపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో దయచేసి, అంటే నేర్చుకోవాలి అనుకున్నవారు, అంటే తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. లేదు మాకు ఐడియా ఉందనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అది టోటలీ మీ ఐడియా మీద ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మీకు ఇంకా ఫాస్ట్గా వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సజెషన్స్లో వస్తుందన్నమాట మన వీడియో. ఎందుకంటే అలా సజెషన్స్లో చూడడం ఎందుకు, డైరెక్ట్గా మీ హోమ్ పేజ్ మీదకి వచ్చేస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో అదనమాట నేను చెప్పేది. మీరు అలా వెంటనే చూడొచ్చు. నాకు కూడా ఏంటంటే మీరు వెంటనే చూసి లైక్స్ ఇవ్వడం వల్ల నా ఛానల్లో ఈ వీడియో అయితే, పర్టికులర్ వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది కదా, అదనమాట నా ఇంటెన్షన్ కూడా. ఇప్పుడు వీడియో ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ చూసారనుకోండి, నాకు 10 లైక్స్ కూడా రావట్లేదన్నమాట. నా ఏంటంటే నేను ఎంత కష్టపడి వీడియో తీసాను అనేది నాకు మాత్రం తెలుసు. మేబీ అందరు యూట్యూబర్స్కి తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే నేను చెప్పాలనుకునేది, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, కొంచెం ఎక్కువ లైక్స్ వస్తాయి. సో దట్ మన వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుంది, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అనేది నా ఆలోచన అనమాట. సో ఇక్కడైతే నేను బార్డర్స్ తీసేసిన తర్వాత డబల్ ఫోల్డ్ చేసుకొని నా హైట్ ప్రకారము 30 ఇంచెస్ అనమాట, విత్ బార్డర్ 30 ఇంచెస్తో నేను హైట్ కట్ చేసేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసాను. సో ఇక్కడికైతే క్లియర్ కదా. అండ్ ఇది ఇంకొక పీస్ అనమాట. ఇంకొక పీస్ అయితే 2.5 పైన ఉందండి. ఇది వచ్చేసి నేను దుపట్టాకి సపరేట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏదైతే పళ్ళు డిజైన్ ఉందో అందులో నేను దుపట్టా తీస్తున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి మోడల్ ఉండే దుపట్టా ఉంది. నేను వేరే డ్రెస్కి నేను ఆల్రెడీ యూజ్ చేసేదన్నమాట. ఇది ఎంత లెంగ్త్ ఉందో అంత లెంగ్త్ నేను కట్ చేసేసుకుంటున్నాను. సో దట్ మిగిలిన ఫ్యాబ్రిక్లో ఏంటంటే నాకు బాడీ పార్ట్ వస్తుంది అనమాట. సో అలాగా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా కూడా మనం శారీలో డిజైన్ చేసేటప్పుడు ఏ పార్ట్ ఎలా దేనికి డిజైన్ చేసుకోవాలనేది ఒక ఐడియా ఉండాలన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకెళ్ళి మనము పళ్ళులో కట్ చేసుకున్నాం అనుకోండి, అదొక మోడల్ అనమాట. అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలా చేయకూడదు అని ఏం లేదు. అదేంటంటే ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది. లేదు మాకు అలా వద్దు, బాడీ పార్ట్ అంతలా హైలైట్ అవ్వడం నాకు ఇష్టం లేదనుకుంటే, మనం బాటమ్ పార్ట్కి ఏదైతే డిజైన్ తీసుకుంటామో అదే మనం బాడీ పార్ట్కి కూడా తీసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఒక సెటిల్డ్ లుక్ ఉంటుంది అనమాట.
ఇక్కడైతే నేను మనం ఇంత లెంగ్త్ అయితే కట్ చేసేసాం కదా, ఇప్పుడు బార్డర్ కూడా బార్డర్తో కలిపి మనం ఇలా చూసుకుంటే వెడల్పు ఎక్కువ అయిపోతుంది అనమాట దుప్పట్టా. అందుకని నేను బార్డర్ అటాచ్ చేసుకుంటే ఎంత సరిపోతుందో చూసుకొని ఒక 5 ఇంచెస్ వరకు పీస్ అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే 5 ఇంచెస్ వరకు బార్డర్ ఉందండి, అందుకని నేను అక్కడ పీస్ తీసేసి నేను ఎక్కడైతే కట్ చేసామో అక్కడ మళ్ళీ బార్డర్ అటాచ్ చేస్తాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే వెడల్పు పొడవు కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇలా సింగిల్గా వేసుకున్నప్పుడే మనకి ఎక్కువ ఇలా చేతి కింద వరకు వచ్చేస్తుంది అనమాట, బాగోదు, లుక్ వైజ్ నీట్గా ఉండదు. అందుకని ఇలా బార్డర్ని మళ్ళీ కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటాను అనమాట నేను. ఎవరికైనా ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఇలా కనుక చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. రెడీమేడ్ డ్రెస్సెస్కి మీరు చూసినట్టయితే అంత శారీ పన్నా ఏమి ఉండవండి, దుపట్టాలు కూడా చిన్నగా ఉంటాయన్నమాట. పన్నా తక్కువ ఉంటుంది, కావాలంటే లెంగ్త్ 2.5 కూడా ఇస్తారు, కానీ పన్నా తక్కువ ఇస్తారనమాట. సో ఇప్పుడు ఈ పీస్లో మనము బాడీ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం అండి మనం ఒకసారి అయితే పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. నార్మల్గా మనము 15 ఇంచెస్ లెంగ్త్ అనమాట, బాడీ పార్ట్ లెంగ్త్. రెండు పక్కల 15 ఇంచెస్ లెంగ్త్ మార్క్ చేసుకొని నేనైతే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. అండ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. అండ్ షోల్డర్ వచ్చేసి 4 అనమాట, మొత్తం 7 ఇంచెస్ అనమాట. ఓవరాల్గా ఫుల్ షోల్డర్ అయితే 7 ఇంచెస్ అనమాట. అందులో మనం నెక్ ఎంత పెట్టుకున్నా షోల్డర్ ఎంత పెట్టుకున్నా మన ఇష్టము. ఇంకా అలా అయితే నేను ఫుల్ షోల్డర్ పెట్టాను అనమాట. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ చేసుకుంటున్నానండి. ఇదేంటంటే షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ బటన్ వస్తుంది అనమాట, అందుకోసం అనమాట. 9.5 ఇంచెస్ అయితే చెస్ట్ లూజు అండ్ 2 ఇంచెస్ ఖర్చు అనమాట. కింద కూడా సేమ్ అలాగే 9.5 ఇంచెస్ నడుం లూజు, 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని 2 లైన్స్ డ్రా చేసేసుకున్నానండి. ఇందులో ఏంటంటే బాడీ పార్ట్ అంతా ఈక్వల్గానే ఉంటుంది వేరే మోడల్ లాగే, బట్ నెక్స్ ఒక్కటే చేంజ్ అవుతుంది అనమాట. నెక్ ఎలాగ షేప్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. బట్ మనం మార్కింగ్స్ని బట్టి ఇక్కడ కట్ చేసేసుకుందాం ఫస్ట్. నెక్ అయితే 2.5 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఇంకా డౌన్ అయితే నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. సో మనం ఈ 2.5 ఇంచ్ అండ్ 7 ఇంచెస్కి ఇలాగా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలన్నమాట. కింద నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ బాక్స్ కార్నర్లో అక్కడి నుంచి 1 ఇంచ్ ఇలా బయటికి మార్క్ చేసుకొని కార్నర్కి ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. అండ్ పైకి కూడా మనము ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఒక స్వీట్ హార్ట్ నెక్ వచ్చింది కదా, దాని నుంచి మనము ఇలాగా ఆర్మ్ రౌండ్కి ఇలాగా ఒక రౌండ్ లాగా మార్క్ చేసుకోవాలన్నమాట. దీనికి ఏమి ఎగ్జాక్ట్ కొలత ఏమి ఉండదండి, నేను నార్మల్గా బై హ్యాండ్ డ్రా చేసేస్తున్నాను. సో మనకి ఇది కింద ఇక్కడ ఎంత ఉందంటే 1.5 ఇంచ్ ఉందన్నమాట, ఆర్మ్ హోల్ నుంచి కిందకి. మీకు ఒక ఐడియా రావడం కోసం చూపించాను. ఇలా మనం కట్ చేసేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనము తర్వాత తీసుకోవాలండి, అది చూపిస్తాను నేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఏదైతే మనం మోడల్ కోసం డ్రా చేసుకున్నామో దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ స్కాలప్ తీసుకోవాలండి విడిగా క్లాత్ మీద తీసుకున్నప్పుడు మాత్రం. అండ్ ఇక్కడ నెక్ కూడా కట్ చేసేసాను. సో మోడల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ మనకి షోల్డర్ నుంచి ఆర్మ్స్ కింద వరకు ఇలాగా ఒక రౌండ్ లాగా వస్తుంది అనమాట. మీకు మోడల్ అయితే అర్థమైంది కదా. ఇది క్లాత్ మీద పెట్టినప్పుడు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నాకు నెక్ 2.5 పెట్టుకున్నాను కదా, ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ క్లోజ్గా ఉంటుంది కదా నెక్ అనిపించింది.
పైన మాత్రం పెంచుకుంటే చాలు, కిందంతా ఏం కాదు. ఇప్పుడు మనము దీన్ని క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇక్కడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇలా క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డ్స్ వేసుకొని మనకి 10.5 ఇంచెస్ హైట్ అనమాట లెంగ్త్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రైట్గా లేదండి, అది కొంచెం కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత 10.5 ఇంచెస్ హైట్ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలి. అండ్ తర్వాత పైకి 3 ఇంచెస్ పఫ్ కోసం అనమాట. అండ్ 10.5 కింద దగ్గర నుంచి కిందకి 3 ఇంచెస్ అనమాట. ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ కోసం ఆర్మ్ లూజ్ 8.5 ఇంచ్ అనమాట. అక్కడి నుంచి ఇలాగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చి కింద 5.5 ఇంచ్ అనమాట. ఇక ఈ 2 డాట్స్ని జాయిన్ చేసేసుకోవాలి, మార్కింగ్స్ని. అండ్ పైన బుట్ట కోసం కూడా మనము హ్యాండ్లోకి ఇలాగా జాయిన్ చేసేసుకోవాలన్నమాట, ఆర్మ్ రౌండ్ అనేది. అంతే అండి, హ్యాండ్ అయితే సింపులే. కాకపోతే ఇక్కడ ఖర్చుకి కొంచెం జాయింట్ అయితే పడుతుంది అనమాట. 2 ఇంచెస్ ఖర్చుకి డ్రా చేసుకొని మార్క్ చేసుకొని చిన్న లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ పీసెస్ అయితే తీసుకోవాలండి జాయింట్కి. అండ్ ఇలా కట్ చేసేసుకోవడమే అనమాట హ్యాండ్. అండ్ ఇక్కడ మిగిలిన పీసెస్ నాకు ఇలా ఇక్కడ జాయింట్కి వచ్చేస్తాయి అన్నమాట, సరిపోతాయి. సో ఇది నేను ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకుంటాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా నేను 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి. చిన్న బార్డర్ వచ్చేలాగా ప్లేస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇలాగ దీని మీద ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. అండ్ బాడీ పార్ట్స్ కూడా తీసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్లో. సో చాలా సింపుల్ అండి. స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఎవరో మిస్ అవ్వద్దండి, చాలా క్లియర్గా నేను చూపిస్తాను. సో ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ తీస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే తీసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను బాటమ్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ చూపిస్తున్నానండి. లైనింగ్ వచ్చి నేను క్రేప్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి కాటన్ కదా, మనకి ఫ్యాబ్రిక్ అనేది పైది నలిగిపోతుంది అనమాట. అందుకని మనకి లెంగ్త్ వచ్చేసి 30 ఇంచెస్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్, అందుకే 1 ఇంచ్ తగ్గించి 29 ఇంచెస్ తీసుకుంటున్నాను. 29 ఇంచెస్ హైట్ మార్క్ చేసుకొని ఇలాగ 2-3 ప్లేసెస్లో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఒక ఎడ్జ్లో ఇప్పుడు నేను చూపిస్తాను 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మనకి నడుం లూజ్లో 4వ వంతు అనమాట. అండ్ ఈ సైడ్ కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుకోవాలన్నమాట. అంటే మనం క్రాస్ లంగా ఉంటుంది కదా, అంటే కట్స్ పీసెస్ లంగా అనమాట, ముక్కల లంగా అంటారు. సో ఆ మోడల్ అనమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కుచ్చులు పెట్టే పని ఉండదు మనకి. ఏంటంటే నడుము దగ్గర ఎత్తుగా కనబడినట్టుగా ఉండకుండా బాగుంటుందన్నమాట ఈ మోడల్లో స్టిచ్ చేసుకుంటే మనకి. సో ఇలా లంగా మోడల్లో నేను కట్ చేస్తున్నాను అనమాట. అర్థమైంది కదండి మీకు? ఇలా క్రాస్గా లైన్ చేస్తే డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి, అంతే అనమాట. చాలా సింపుల్. దీన్ని ఇలాగా ఒక పీస్ని రివర్స్ చేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలాగా సైడ్ కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట, 1 ఇంచ్. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే కింద కూడా రౌండ్గా ఉంటుందన్నమాట షేప్. మీకు చూపిస్తాను చూడండి ఎలాగా పెట్టి కుట్టాలని. ఇది సెంటర్ పీస్ అనమాట. అండ్ అటొకటి ఇటొకటి కూడా పీసెస్ వస్తాయి అన్నమాట, ఒక లంగా షేప్లో వస్తుంది అనమాట. అర్థమైంది కదా? ఇలా జాయిన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే ఉంటుంది.
అండ్ కంప్లీట్గా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట మీరు. అంతే అండి, కటింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం కూడా క్లియర్గానే చూపించాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేనైతే షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.